హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన బంగాళదుంపల ఉల్లికారం కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను చిన్న చిన్న బంగాళదుంపల్ని బేబీ పొటాటోస్ని 250 గ్రామ్స్ తీసుకుని ఉడికించేసి పెట్టుకున్నాను. అవి తొక్కలు తీసేసి ఉంచుకున్నాను. తర్వాత మూకుల్లో నూనె వేసి వేడెక్కిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని వేసి వేయించుకున్నాను. అది కొంచెం మగ్గిన తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలను వేసి వేయించుకున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద టమాటాని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసింది వేసుకున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మెత్తగా ఉడికేంత వరకు మగ్గించాను ఈ కూరని. తర్వాత రుచికి సరిపడా ఉప్పు లేదా 1 స్పూను ఉప్పు వేసి 1 అర స్పూను పసుపు కూడా వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇది కొంచెం బాగా దగ్గరగా అయిన తర్వాత అందులోనే 1 స్పూను కారం లేదా రుచికి సరిపడా కారం వేసి కలుపుకోవాలి. తర్వాత 1 అర స్పూను ధనియాల పొడి మాత్రమే వేసాను. ఇందులో ఇంకే విధమైన మసాలాలు వేయలేదు. అంతే, ఎంతో రుచికరమైన చిన్న చిన్న బంగాళదుంపలు, చిట్టి బంగాళదుంపల ఉల్లికారం కూర తయారు. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.